గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 14 వరకు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, ప్రేమ వాత్సల్యతలను బట్టి ప్రభువా, మీ యొక్క నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా నాయన మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ప్రభువా నాయన ఈ సమయంలో ప్రభువా వాక్యాన్ని విని గ్రహించలోబడ్డానికి సహాయం దయచేయమని, మీ ఆత్మ ప్రభువా నాయన సంచారం ప్రభువా మా మధ్య ఉంచమని, మా హృదయాల్లో ప్రభువా నాయన మీ యొక్క వాక్యం వెత్తబడుతున్నప్పుడు ప్రభువా నాయన ఫలించడానికి కావలసిన విశ్వాసం ప్రభువా నాయన దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. అంగీకరించడానికి వాక్యాన్ని కృప చూపించండి ప్రభువా, సహాయం దయచేయండి. ప్రతి ఆటంకాన్ని ప్రభు మాలో ఉన్న ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి ప్రభు ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. మైఖేల్ ఏంజెలో అని యొక్క శిల్పాలు చెక్కే ఆయన ఉన్నాడు, మనకు తెలుసు. చరిత్ర చదువుకున్న వాళ్ళకి ఈయన పేరు కొత్త కాదు. మైఖేల్ ఏంజెలో అని చాలా పెద్ద మంచి స్టాట్యూస్ ఆయన చెక్కాడు, శిల్పాలని. డేవిడ్ శిల్పం చాలా చాలా ప్రసిద్ధి చెందింది. ఆయన చెక్కిన దావీదు శిల్పం చాలా పేరుగాంచింది. ఇటలీలో అది ఉంటుంది, ఇటలీ దేశంలో ఉంది అది. మనం మామూలుగా ఇంటర్నెట్లో వాటిలో చూడొచ్చు. అయితే ఆయన జీవితం అంతా కూడా చాలా ఈ శిల్పాలు చెక్కడంలోనే ఆయన జీవితం అంతా జరిగింది. అయితే ఆయన శిల్పాలు చెక్కే టైంలోనే, ఆ కాలంలోనే రిఫార్మేషన్ జరిగింది. అంటే ఈ సంఘ సంస్కరణ అనేది మార్టిన్ లూథర్ వీళ్ళంతా క్యాథలిక్స్ ఆ యొక్క వ్యవస్థ మీద, వాటి మీద చాలా ఇది చేసి విశ్వాసం వలన మాత్రమే మనం తీర్చబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు అన్నది ఆ వ్యవస్థ నమ్మేది కాదు. ఆ క్యాథలిక్స్ వాళ్ళు పన్నుల ద్వారా దేవుణ్ణి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. రకరకాల పనులు చేయడం ద్వారా దేవుని యొక్క నీతిని సంపాదించుకోవచ్చు అని అనుకునేవాళ్ళు. అయితే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు చాలా మందిని వాళ్ళు హింసించేవాళ్ళు, చంపేసేవాళ్ళు. అటువంటి హింస జరిగేది ఆ సమయంలో. అయితే ఆ సంఘ సంస్కరణ జరిగిన టైంలోనే మైఖేల్ ఏంజెలో కూడా ఉండేవాడు. అయితే ఆ ప్రభావం ఈయన మీద కూడా పడింది. ఈయన కూడా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అన్నది ఈయన యొక్క తలంపుల్లో కూడా వచ్చి, రక్షణ అనేది దేవుని కృప కదా,
అన్నది బాగా అర్థమయింది ఆయనకి. అయితే ఆయన చివరి దశలో ఆయనకి ఒక మార్పు జరిగింది. ఏంటంటే, నేనెంతకాలం ఎవరో నాకు శిల్పాలు చెక్కితే నాకు డబ్బులిస్తా ఉంటే అట్లా బ్రతికానో, ఆహ్, దీని వలన దేవుని ప్రేమను పొందుకోలేకపోయాను. దేవుని కృపను పొందుకోలేకపోయాను. ఎందుకంటే, ఈ శిల్పాలు చెక్కడం లేకపోతే వీళ్ళందరూ నన్ను పొగడడం, వీళ్ళందరూ నేను బాగా శిల్పాలు చెక్కుతున్నానన్నది, అదే నాకొక విగ్రహంలాగా అయిపోయింది. అదే నా జీవితానికి ఒక రాజయిపోయాడు. ఆ విగ్రహంలాగా అయిపోయి దానికోసమే బ్రతికాను. నిజంగా నా కోసం ప్రాణాలర్పించినటువంటి యేసు ప్రభువారు ఆ కలువరి శిలువలో చేతులు చాపి నన్ను హత్తుకోమని పిలుస్తున్నా నేను పట్టించుకోలేదు. నేను దేవుని కోసం బ్రతకలేదన్నది చివరి దశలో ఆయన గుర్తెరిగి, ఆయన ఒక శిల్పం చెక్కాడప్పుడు. ఏంటంటే, నికోదేము యేసు ప్రభువాన్ని పట్టుకొని ఆహ్, స సమాధిలోకి తీసుకెళ్ళడం అన్నది ఊహించి, యేసు ప్రభువాన్ని ఇట్లా చేతులతో పట్టుకొని నికోదేము పట్టుకొని లేపడం అనే శిల్పాన్ని చెక్కుతూ, అందులో ఈయన శిల్పం కూడా చెక్కుకున్నాడు. ఈయన కూడా ఆ నికోదేము పట్టుకున్నప్పుడు ఈయన వెనకాలుండి ఒక చెయ్యేసినట్లు ఒక శిల్పం చెక్కున్నాడు. అది మనం ఇంటర్నెట్‌లో కొడితే వస్తది. మైకెలాంజెలో నికోడిమస్ అని కొడితే చాలు వస్తది. సో, అంటే ఆయన్ని నేను మొయ్యలేకపోయాను అన్నది ఆ యొక్క భావాన్ని ఆ శిల్పంలో చెక్కుకున్నాడు. అది ఆయన సమాధి దగ్గర అక్కడ ఆ తర్వాత అక్కడ కొన్ని మాటలు కూడా ఒక పోయెమ్‌లాగా ఒక చిన్న పాటలాగా చిన్న 2 మాటలు రాసుకున్నాడు. ఆయన కోసం బ్రతకాలి అన్నది. కల్లూరి శిలువలో ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన కోసం ఆయనే రాజు, ఆయనే దేవుడు అన్నది ఆయన రాసుకున్నాడక్కడ. మనం క్రైస్తవులుగా మనం కూడా చూడండి ఇటువంటి అంటే ఇటువంటి బాధ మన జీవితాల్లో ఉండకూడదు. ఇటువంటి క్షోభ మన జీవితాల్లో ఉండకూడదు చివరి దశలో అంటే, దేవుని మీద ఆధారపడి కృపను ఆధారం చేసుకొని బ్రతకాల్సిన అవసరం ఉంది. లేకపోతే చివరి దశలో చాలా బాధపడాల్సొస్తది మనం. మనం చాలా సార్లు కృపను ఆధారం చేసుకొని బ్రతకం. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, మన దగ్గర ఉన్న ధనం, ఆస్తులు, ఐశ్వర్యాలు వీటి మీదే ఆధారపడి మన జీవితం నడుస్తా ఉంటది. మన జ్ఞానం వీటి మీదే నడుస్తా ఉంటది గానీ, దేవుని కృప మీద ఆధారపడడం అన్నది చాలా మందికి అర్థం కాని, అభ్యసించని ఒక జీవితం క్రైస్తవ జీవితం అయిపోయింది ఈ రోజుల్లో మనం చూస్తే. అనేక మందికి ఇటువంటి జీవితం దొరకట్లేదు. కానీ దేవుడు తన సంఘాన్ని కడుతూ, ఇటువంటి వాళ్ళని కూడా దేవుడు జీవితాల్ని కడతా ఉన్నాడు. ఎవరైతే కృప మీద ఆధారపడాలని కోరుకుంటున్నారో, ప్రాధేయపడుతున్నారో, ఏ దేవుని దగ్గర గోజాడుతున్నారో, అటువంటి జీవితం నాకు కావాలని అడుగుతున్నారో, వాళ్ళకు దొరుకుతుంది ఈ జీవితం. అటువంటి వాళ్ళకి దేవుడు కృపని ఇస్తున్నాడు. కృప మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మనకు కనబడకపోవచ్చు. మనకు కనబడే వాళ్ళందరూ ఎందుకంటే ఎక్కువ మంది విశాల మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇరుకు మార్గంలో ప్రయాణించే వాళ్ళు తక్కువ మందే ఉంటారని యేసు ప్రభువారు చెప్పారు. సో, ఆ తక్కువ మంది మనకు కనిపించకపోవచ్చు. కానీ దేవుడు కడుతున్నాడు. ఎక్కువ మంది మాత్రం కృప కృపని వదులుకుంటున్నారు. కృప ఎంత కృప ఉన్నా సరే, ఈ యొక్క నూతన నిబంధన కాలంలో కృప విస్తారంగా మన జీవితాలకు దొరికే అవకాశం ఉన్నా సరే, కృప మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు లేరు. చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అన్నది సంఘాల్లో ఆ యొక్క సేవకులను చూసినప్పుడు, సంఘాల్లో చూసినప్పుడు మనకేం కనిపించట్లేదు అసల. ఎందుకంటే ఎవరు కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవునికి సంపూర్ణంగా మన శరీరాల్ని, మన జీవితాల్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలన్న జ్ఞానం దొరకట్లేదు. చెప్పేవాళ్ళు తక్కువ మందున్నారు. వినేవాళ్ళు ఇంకా తక్కువ మందున్నారు. అందరూ ఈ గలతీ సంఘంలాగా
తప్పుడు బోధల వైపు నడిపించబడతా ఉన్నారు. ఎందుకంటే అది వాళ్ళకి ఇష్టంగా ఉంది. గలతీ సంఘాన్ని చూస్తే మనం అది వాళ్ళకి ఇష్టంగా ఉంది. వాళ్ళు వాళ్ళేమి కృప కృప మీద ఆధారపడే జీవితం తెలియక లేదు. పౌలు భక్తుడు క్షుణ్ణంగా వాళ్ళకి చాలా వాళ్ళ ముందు ఉంచాను అని గడిచిన బైబిల్ స్టడీస్లో మనం నేర్చుకున్నాం. యేసు సిలువ వేయబడిన క్రీస్తుని వాళ్ళ ముందు ప్రదర్శించాను నేను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు మనం చూస్తే. సో అంత వాళ్ళ ముందు అంత చక్కగా యేసు ప్రభు వారి జీవితాన్ని, కృప మీద ఆధారపడే జీవితాన్ని వాళ్ళ ముందు ఉంచినా సరే, వాళ్ళు ఈ తప్పుడు బోధల వైపు ఇంకొక సువార్త లాంటి సువార్తను అంగీకరించి వాళ్ళు లోబడిపోతూ మారిపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో చూస్తే అనేక మంది క్రైస్తవులు, మనం కూడా అందులో ఉండే అవకాశం 90% అందులో ఉండే అవకాశం ఉంది. మనం పరిశీలించుకోకుండా మనం ఇలాగే ఎన్ని బైబిల్ స్టడీస్లో పాల్గొన్నా, మనం కానీ మన జీవితాలు మార్చుకొని కృప మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయకపోతే, దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసి నాకు ఇటువంటి జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం నాకు కావాలి, కృప మీద ఆధారపడతాను దేవా అని నిర్ణయం తీసుకోకపోతే, అలాగ ప్రార్థన చేసి ఆ కృప కలిగిన జీవితాన్ని పొందుకోకపోతే మనం భయంకరమైన శిక్షకు లోనైపోతాం అన్నది పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. సో చాలా జాగ్రత్తగా ఈ వచనాలన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు లోబడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమనుందంటే, విన్న వెంటనే హృదయం కఠినపరచుకోకుండా దేవుని మాటకు లోబడండి అని ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనం 10వ అధ్యాయం 17వ వచనం అట్లా చూస్తే, వినుట వలన అంటే లోబడ్డం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్లనే మనం జీవించగలం. క్రైస్తవ జీవితం జీవించాలంటే విశ్వాసం లేకుండా ఇంపాసిబుల్ అని ఉంది, అసాధ్యం అని ఉంది బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు మనం మన జీవితాలను సరిచేసుకొని విశ్వాసం మూలంగా ఎట్లా జీవించాలి, కృప మీద ఎలా ఆధారపడాలి అన్నది మీరు ప్రశ్నించుకొని అర్థం చేసుకొని జీవితం మీద ఆధారపడకపోయి మన జీవితాలు మార్చుకోకపోతే మన జీవితాలు బాగుపడే అవకాశం లేదు. నేను పదే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, యోహాను పత్రిక అవన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు పదే దేవుడు చెప్తున్నాడు, దేవుని చిత్తానుసారమైనటువంటి కృప మీద ఆధారపడి దేవుని ప్రేమను పొందుకునే గొప్ప జీవితం జీవించాలని. మీకేమైనా ప్రశ్నలు ఉన్నా అడగొచ్చు. నేను చెప్తున్నాను చూడండి. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు 10వ వచనం చదువుతున్నాను. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. చూడండి ఎంత పవర్ఫుల్ మాటలు. ఇంతకు ముందేమో అవివేకం, ఫూలిష్ ఫెలోస్ అని మాట్లాడుతూ ఉన్నాడు, అవివేకులారా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శాపగ్రస్తులు అయిపోతారు అని చెప్తారు. ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని, మన పనులు ఆధారం చేసుకొని మనం కానీ బ్రతికితే మనం ఆల్రెడీ శాపంలో బ్రతుకుతున్నట్లే. దేవుని శాపంలో బ్రతకడం కన్నా అంతకన్నా ఘోరమైన పరిస్థితి మనిషికి ఇంకొకటి ఉండదు. దేవుని శాపంలో బ్రతకడం అంటే ఇంకా అంతకన్నా ఘోరం ఏముందండి. ఈ లోకంలో మనకు డబ్బులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, సౌకర్యాలు ఇన్ని దొరకవచ్చు. కానీ దేవుని శాపంలో బ్రతికే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క తాత్కాలికమైన సౌకర్యాలకి, తాత్కాలికమైన ఆనందాలకి లోబడి నిజమైన క్రైస్తవ జీవితం దొరక్క శాపంలో బ్రతుకుతున్న కుటుంబాలు, శాపంలో బ్రతుకుతున్న వ్యక్తులు, శాపంలో బ్రతుకుతున్నటువంటి సంఘాలు అనేకమైనవి ఉన్నాయి. మనం కూడా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన మనిషి స్వభావమే అలా ఉంది. నేను ఒకసారి కృప గురించి లేకపోతే వీటి గురించి బెంగళూరులో ఉన్నప్పుడు ఒక
యవనస్తుల మధ్య బైబిల్ స్టడీలో వాటిలో మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి అడిగాడు, అన్న ఏం మీరు ఏం రక్షణ పొందడానికి లేకపోతే క్రైస్తవ జీవితం జీవించడానికి మన వైపు నుంచి మనం ఏం చేయాల్సిన పని లేదని చెప్తున్నారు కదా, ఇంతకీ ఏం చేయాలన్నా, అసలు ఏం చేయకూడదా అని అడుగుతా ఉన్నాడు అనమాట. అంటే ఏదో ఒకటి చేయాలి అన్నది మనిషి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఏదో ఒకటి చేసి లేకపోతే నీతి సంపాదించుకోవాలా, ఏదో ఒకటి చేసి క్రైస్తవ జీవితం జీవించాలన్నది స్వభావం అది పోగొట్టుకోవాలి మనం. విశ్వాసం వల్లనే, అంటే విశ్వాస సంబంధమైన క్రియలు రావాలి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు. విశ్వాస సంబంధమైన క్రియల ద్వారానే నిజమైన క్రైస్తవ జీవితం జీవించే అవకాశం ఉంటుంది. విశ్వాస సంబంధమైన క్రియలు రావాలంటే విశ్వాసం ఉండాలి. ఫస్ట్ దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినడం నేర్చుకోవాలి, బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని మాటలు అర్థం చేసుకోగలగాలి. చాలా మందికి బైబిల్ సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఎందుకో తెలుసా? మనలోనే ఆటంకాలు ఉన్నాయి, మనలోనే దేవుణ్ణి అంగీకరించే పరిస్థితి లేదు. మనకు తెలుసు 4 రకాలైనటువంటి యొక్క భూమి నేల గురించి యేసుప్రభు వారు ఉపమానంగా చెప్పారు. అది మన హృదయం గురించి యేసుప్రభు వారు చెప్పారు. అంటే హృదయం దేవుని వాక్యాన్ని అంగీకరించే పరిస్థితుల్లో 3 నేలలు అంగీకరించే పరిస్థితుల్లో లేవు. కొన్ని పడగానే అసలు హృదయ కాఠిన్యం వలన అసలు మొక్కలే మొలవట్లేదు, బయటికి రావట్లేదు, జీవం బయటికి రావట్లేదు. కొన్ని ముళ్ళ పదల్లో పడిపోయి, అంటే ఐహిక విచారాలు, ధన మోసం, వీటిల్లో పడిపోవడం వలన వాక్యం ఫలించట్లేదు, వాక్యం విన్నా ఉపయోగం లేదు మన జీవితాల్లో. అటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఉంటున్నారు. హృదయ కాఠిన్యం వలన అవ్వచ్చు, ఈ ఐహిక విచారాలు, ధన మోసం, వీటి వలన అవ్వచ్చు, దేని వలనైనా సరే అవ్వట్లేదు. దేని వలనైనా సరే మన హృదయంలో నుంచి ఫలం రావట్లే. నిజమైన ప్రేమ మనకు తెలియదు, నిజమైన సంతోషం తెలియదు, నిజమైన సమాధానం తెలియదు, నిజమైనటువంటి దీర్ఘశాంతం తెలియదు, దయ చూపి ఇతరుల పట్ల నిజమైన దయ చూపించే తెలియదు, నిజమైన ప్రేమ తెలియదు, నిజమైన విశ్వాసం తెలియదు. ఇవన్నీ కూడా ఫలమే లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలమే లేదు, కనిపించట్లేదు క్రైస్తవుల్లో. సంఘంలో ఐక్యత లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు, వ్యక్తిగత జీవితంలో దేవునితో ఐక్యత లేదు. చూడండి, ఇవన్నీ కారణాలు. వీటన్నిటి కారణం ఏంటో తెలుసా? మన సొంత జ్ఞానం మీద, వాటి మీద ఆధారపడ్డం. మీరు చూడండి, ఎవరినైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని చూశారనుకోండి, మొట్టమొదటి క్వశ్చన్ ఏం అడుగుతారో తెలుసా? నువ్వేం చదువుకుంటున్నావు అని అడుగుతారు. క్రిస్టియన్స్, నేను అన్యుల గురించి మాట్లాడట్లే, ఏం చదువుకుంటున్నావు, ఏ స్కూలు, నీకు ఎన్నో ర్యాంకు, ఎన్ని మార్కులు వస్తాయి అని. అంటే చిన్నప్పటి నుంచే వాడికి పునాది పడిపోతుంది. ఏమని? ఇదే జీవితం, చదువుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, బ్రతకాలి, బాగా డబ్బులు సంపాదించి కొంత దేవుడికి ఇవ్వు కావలిస్తే. అంతేగాని దేవుని మీద ఆధారపడే జీవితం గురించి చిన్నపిల్లలకి నేర్పించే పద్ధతే మనకి తెలియట్లేదు. నేను అన్యుల గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవుల గురించి చెప్తున్నా. మనకి ఎట్లా మాట్లాడుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా చదువుకోవాలి, ఏమీ తెలియట్లేదు క్రైస్తవులకి. ఏమీ తెలియట్లేదు. పిల్లల్ని ఎట్లా పెంచాలి, భార్యాభర్తల సంబంధం ఎట్లా ఉండాలి, ఫ్యామిలీ ఆర్డర్ ఎలా ఉండాలి, ఒక క్రమం లేని క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు. క్రమం లేదు, ఒక క్రమం లేదు. భార్య ఒకటి చెప్తుంది, భర్త ఒకటి చెప్తాడు. కొన్ని ఇళ్లల్లో పిల్లలు కుటుంబాలను నడిపిస్తుంటారు, కొన్ని ఇళ్లల్లో భార్య నడిపిస్తూ ఉంటుంది. రకరకాల జీవితాలు. వీటన్నిటికీ కారణం ఏంటి తెలుసా? కృపను వదులుకోవడమే. దేవుని మీద ఆధారపడే జీవితం వద్దనుకోవడం వల్ల ఇన్ని పర్యవసానాలు జరుగుతాయి, ఇన్ని పర్యవసానాలు. భక్త్ సింగ్ గారికి వాళ్ళు చాలా ధనవంతులు. అయితే ఆయన పోర్షను, ఆయన భాగం కొంత ఆస్తి వస్తే వాళ్ళ ఫాదర్ వచ్చి, నీ ఆస్తి నువ్వు తీసుకోమంటే నాకు అవసరం లేదని చెప్పేశాడు ఆయన.
దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు నన్ను నడిపిస్తాడు. నేను పరిచర్యకు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి బ్రతకమని దేవుడు చెప్పాడు. ఎవరిని 5 పైసలు ఆశించొద్దని చెప్పాడు. ఎవరిని అడగొద్దని చెప్పాడు అని ఆ ధనం నాకొద్దు. మీరే ఉంచుకోమని చెప్పేసాడు. మీకు అర్థమవుతుందా? ఎట్లా చెప్పగలిగాడండి? అంటే ఆయనకి కృప విలువ, దేవుని విలువ, దేవుని యొక్క గొప్పతనం, దేవునిలో ఉన్న ఐశ్వర్యం తెలుసా? మనకెందుకు తెలియట్లేదు? ఆలోచించుకోండి. ప్రాధేయపడండి, మొరపెట్టండి, దేవుని సన్నిధిలో ఏడవండి. మా కుటుంబాలు బాగుపడాలి, మా పిల్లలు బాగుపడాలని దేవుని సన్నిధిలో మొరపెట్టండి. లేకపోతే మన జీవితాలు బాగుపడే అవకాశం లేదు. ఎందుకంటే చివరి దినాల్లో సైతాను భయంకరంగా ప్రజల్ని మోసం చేస్తుంది. భయంకరంగా. ఎంత భయంకరంగా సైతాను మోసం చేస్తున్నాడంటే అంత భయంకరంగా మోసం పెరిగి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ధన మోసంలో, ధనం వెంపర్లాటలోనే ఉన్నారు. మీరు గమనించుకోండి, మీరు అర్థం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మనలో ఉన్న లోపాలేంటి, మన ఆలోచన ఎట్లా మార్చుకోవాలని ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడండి. ఎక్కువ దేవుని సన్నిధిలో మొరపెట్టమని ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే శాపంలో బ్రతకడం ఏంటండి క్రైస్తవులు? ఆలోచించండి. ఇంత కృప, దేవుని కృప విస్తారంగా దొరికి ఎందుకు శాపంలో బ్రతకాలా? ఎందుకు శాపంలో బ్రతకాలా? ఎందుకు ఇంకా ఆ పనుల మీద ఆధారపడాలి? పనుల మీద ఆధారపడాలా? సైతాను మోసంలో ఎందుకు బ్రతకాలా? సొంత జీవితం మీద మైకిల్ ఏంజెలో గురించి మీకు చెప్పాను. ఆయన లాస్ట్‌కి ఆయన విగ్రహాలే ఆయన జీవితానికి విగ్రహం అయిపోయింది. ఆయన తయారు చేసిన ఆ విగ్రహాలే లాస్ట్‌కి అతను విగ్రహారాధికుడిగా అయిపోయినట్లు చేసేసాయి. ఆయన గొప్పతనం అందరూ పొగుడుతా ఉంటే, అబ్బా! ఎంత చక్కగా జీవం ఉట్టిపడేలాగా నువ్వు శిల్పాలు చెక్కుతున్నావంటే, అతను ఇంక పొంగిపోయి వాటిలతోనే జీవితం గడిపేశాడు. దేవుని కృప మీద ఆధారపడాలన్న సంగతే మర్చిపోయాడు. చూడండి. దేవుని రాకడ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలందరూ ఉంటారు. అక్కడ ఇల్లు కొందామా, ఇక్కడ ల్యాండ్ కొందామా, పెళ్ళిళ్ళు చేసుకుందామా, పిల్లల్ని లేకపోతే అదా, ఇదా, కూడా చేసుకుందాం, ఆ కారు కొందాం, ఈ కారు కొందాం, ఇలాంటి మైండ్లో ఉంటే దేవుడు వచ్చినప్పుడు అందరికీ షాక్. సడన్గా దేవుడు వచ్చాడంటే నిజంగా దేవునిలో ఉండేవాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాను ఆయన అని. అటువంటి ఎదురు చూసే పరిస్థితి మన జీవితాల్లో ఉందా? ఆలోచించుకుందాం. 11వ వచనం చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడని సంగతి స్పష్టమే. ఏమనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇది బైబిల్ యొక్క మూలవచనం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈ మాటను మీ జీవితాల్లో మర్చిపోకండి. ధ్యానం చేయండి, ఆలోచించండి. దీని అర్థం ఏంటని ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకోండి. జీవితాలు మార్చబడతాయి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నింపమని అడగండి. వాక్యం నా జీవితంలో పనిచేయాలని అడగండి. ఆ వాక్యం జీవం కలిగిందన్న అర్థం తెలుసుకోవాలి మనం. వాక్యం అంటే ఊరకనే లెటర్స్ కావు. వీటిలో ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ఊరకనే ఈ యొక్క అక్షరాలు మనల్ని బ్రతికించవు. అక్షరాలు బ్రతికించవు. ఆత్మ మటుకే మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. ఈ మాటల్లో జీవం ఉంది. ఈ మాటల్లో యేసు ప్రభు వారి జీవితం ఉంది. ఆయన రక్తం ఉంది, ఆయన జీవితం ఉంది, ఆయన శరీరం ఉంది, ఆయన అర్పించిన ప్రతిదీ ఉంది. అందులో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది. మన సొంత జీవితానికి చనిపోతే, మన పాపపు ఆలోచనలకి, పాపపు తలంపులకి, లోకానుసారమైన జీవితానికి చనిపోతే, ఈ మాటల యొక్క శక్తి మన జీవితంలో పనిచేస్తుందండి. జీవితాలు మార్చుకుందాం, ఆలోచన విధానం మార్చుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతులుగా ఉండాలంటే దేవుని మీద ఆధారపడి బ్రతకండి.
బ్రతకండి. దేవుడు ఏం చెప్తే అది చెయ్యండి. డబ్బుల కోసం వెంపర్లాడకండి. ధనం కోసం, పేర్ల కోసం, వాటి కోసం వెంపర్లాడారా మోసం అయిపోతాం. సైతాను మోసానికి దొరికిపోతాం. 12వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి 11వ వచనం ఎంత ప్రాముఖ్యమైనదో, 12 కూడా చాలా ప్రాముఖ్యమైనది. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించు. చూడండి, ధర్మశాస్త్రం ఏంటంటే విశ్వాస సంబంధమైనది కాదు అని చెప్తున్నాడు. మీకేం అర్థమైందో చెప్పండి. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదని ఎట్లా చెప్తున్నాడు పౌలు భక్తుడు? ఎవరైనా చెప్తారు 2 మాటలు? ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తారా? ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, విశ్వాసానికి సంబంధించింది కాదు ధర్మశాస్త్రం అనేది. ఎట్లా చెప్పండి ఎవరైనా? ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. సో ధర్మశాస్త్రం అనేది విశ్వాసానికి సంబంధమైనది కాదు, విశ్వాస సంబంధమైనది కాదంటే, విశ్వాసం అంటేనే నమ్మకం ఉంచడం కదా. ఎవరి మీదైనా నమ్మకం ఉంచేది విశ్వాస సంబంధమైనది. అంటే ఒక పర్సన్ మీద, ఒక వ్యక్తి మీద మనం నమ్మకం ఉంచుతాం. అలాగని మాటల మీద మనం ఏమీ నమ్మకం ఉంచలేం కదా, ఇలాగ వాళ్ళని. సో యేసు ప్రభు వారి మీద నమ్మకం ఉంచి బ్రతికేది అంటే యేసు ప్రభు వారి జీవితం. ఎందుకు విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉంచడం పవర్ఫుల్ అంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆయన జీవించి దేవుని చిత్తానుసారమైన జీవితం ఈ విధంగా జీవిస్తే మరణాన్ని అధిగమించి, అంటే ఈ లోకంలో పాపం వలన వచ్చిన మరణాన్ని అధిగమించవచ్చు, నిత్య జీవం పొందొచ్చు అన్నది యేసు ప్రభు వారు చూపించారు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆయన జీవితం, ఆయనే మార్గం, ఆయనలోనే నిజం ఉంది, సత్యం ఉంది. ఇంకెక్కడ మనం నమ్మడానికి లేదు, ఆధారపడడానికి లేదు. సత్యం మీద మనం ఆధారపడాలి, నిజమైన మార్గం మీద ఆధారపడి మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఆయనలోనే నిజమైన జీవితం ఉంది, మిగతావన్నీ మరణకరమైనవి అని అర్థం చేసుకోవాలి. అంటే విశ్వాసం అంటే ధర్మశాస్త్రం మీద ఆధారపడితే మనల్ని అదేమి రక్షించేది కాదు. ధర్మశాస్త్రం ఇట్లా చేస్తే నీతిమంతులుగా తీర్చబడతాం అన్నది లేదు. ఇంకొకటి అయితే, నిజంగా ధర్మశాస్త్రం పూర్తిగా పాటించగలమా అంటే పాటించలేని పరిస్థితి. పాపపు జీవితం, పాపపు తలంపులు, పాపం మన జీవితంలో ఉంది. ధర్మశాస్త్రాన్ని పాటించే పరిస్థితే లేదు. ఏదో 1-2 పాటించామని అనుకోవచ్చు, కానీ ఆజ్ఞలన్నీ పాటించే పరిస్థితి అయితే మనిషిలో లేదు కదా. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా ఎవరైనా? యాకోబు 2:10. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. ఆజ్ఞలన్నిటి విషయంలో ఒక్కటి తప్పిపోయిన చాలు, నాకు 100కి 99 వచ్చాయండి అని అంటే ఫెయిల్. ఇది మన ఇక్కడ ఈ లోకంలో పరీక్షలు లాంటి పరీక్ష కాదు. లోకంలో 99 అంటే మనల్ని కప్పిచ్చి సన్మానం చేస్తారు. దేవుని దృష్టిలో అలాంటిది లేదు, అటువంటిది లేదు. దేవుడు అట్లా స్పేర్ చేయడు. ఒక్కటేనండి మార్కు పోయిందంటే అవ్వదు, 100కి 100 రావాలి. దేవుడు సంపూర్ణమైన జీవితాన్ని చూపించే వ్యక్తి ఆయన. దేవుడు సంపూర్ణమైన జీవితాన్ని, పరిపూర్ణమైన జీవితాన్ని కోరుకునేవాడు. లేదండి కొంచెం 99 వచ్చే ఒక్కటే కదా అంటే దేవుడు స్పేర్ చేయలేడు. కొంచెమనండి పాపం ఉంది, మిగతాదంతా బాగానే ఉంది అన్న దేవుడు స్పేర్ చేయలేడు. దేవుని నేచరే అట్లా ఉంది. ఆయన మహాపరిశుద్ధుడు, కొంచెం పాపాన్ని కూడా స్పేర్ చేయలేడు ఆయన.
చూడండి, ఇవి దేవుడి గురించి మనం అర్థం చేసుకోవాలి. మనిషి గురించి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతది. మనలో నుంచి మంచి వచ్చే అవకాశం లేదు. దేవునిలో నుంచి కొంచెం పాపం సహించే గుణం కూడా దేవుని దగ్గర లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో, ధర్మశాస్త్రం ఇంపాసిబుల్. ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడటం అన్నది అసాధ్యమైంది మనిషికి. అందుకని ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడంటే, శాపగ్రస్తుల్లాగా అయిపోతున్నారు అని. చూడండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. అంటే ఇశ్రాయేలీలందరూ ఎవరైనా ఈ ధర్మశాస్త్రం నుంచి కొంచెం తప్పిపోయినా మీరు శాపగ్రస్తులు అవుతారు అంటే అంగీకరించారు అందరూ. ఆమేనని అంగీకరించారు. మేమందరం అంగీకరిస్తున్నామని చెప్పాలి అని చెప్పాడు దేవుడు. అంగీకరించారు. అందుకనే శాపగ్రస్తులు అయిపోయారు. చాలా మంది ఇశ్రాయేలీలు మనం చూస్తే శాపగ్రస్తులు అయిపోయారు. లిటరల్గా మనం చూస్తే కదా. మనం కూడా అటువంటి శాపంలో బ్రతికే ధర్మశాస్త్రం మీద ఆధారపడితే శాపంలో బ్రతికే అవకాశం ఉంది. కానీ మన లోపల నేచరు ధర్మశాస్త్రం వైపు నియమాలు పాటించడం, ఉపవాసాలు ఉండడం, లేకపోతే నేను నేను మా బైబిల్ అంతా బోల్డ్ సార్లు చదివేశానని గర్వించడం, లేకపోతే స్వనీతి ద్వారా వాళ్ళు గర్వించడం, ఇవన్నీ కూడా మనం యేసుప్రభు వారి కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళు సద్దూకయ్యులు, వీళ్ళ జీవితాల్లో మనం మనం గమనించవచ్చు. వాళ్ళంతా కూడా ధర్మశాస్త్రం మీద ఆధారపడి అసలు దేవుణ్ణి మర్చిపోయారు. దేవునితో సంబంధమే కోల్పోయారు. మనము ఇప్పుడు అలా ఉండకూడదు. క్రైస్తవ జీవితం అనేది దేవునితో ఉన్న సంబంధం. ఆచారాలు, నియమాలు పాటించేది కాదు. రెగ్యులర్గా చర్చికి వెళ్ళినంత మాత్రాన, అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రతి బైబిల్ స్టడీకి వస్తున్నాను, లేకపోతే నేను అన్ని పనుల్లో ఉంటాను, కానీ దేవునితో సంబంధం లేకుండా ఉండే అవకాశం ఉంది. అనేక మంది ఇటువంటి జీవితాల్లో ఉన్నారు. చర్చిలో ఉంటారు, లేకపోతే సంఘాలకు వెళ్తారు, బైబిల్ స్టడీస్కి వెళ్తారు, ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనల్లో పాల్గొంటారు, కానీ దేవునితో సంబంధం ఉండదు. ఎట్లా అంటే దేవుని మాటలు వినరు, దేవుని మాటకు లోబడే అవకాశం లేదు, లోబడరు, దేవుని చిత్తం తెలుసుకోరు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించరు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినరు, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడరు. అసలు వదిలేసి మిగతాయి పట్టించుకుంటున్నారు. చాలామంది చెప్పేది కూడా అదే చెప్తారు. రెగ్యులర్గా ఈరోజు ఎందుకు చర్చికి రాలేదని తిడతా ఉంటారు, కానీ మీరు దేవునితో సంబంధం ఎట్లుందండి అని ఎవరు అడగరు. ప్రార్థనా జీవితం ఎలా ఉందండి, వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడా అని ఎవరు అడగరు. దేవుని సేవకులకి ఏం కావాలా, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నావా లేదు, చర్చికి ఎందుకు రాలేదని తిట్టేవాళ్ళు ఉన్నారు, కానీ దేవునితో సంబంధం ఎలా ఉందని అడిగి హెచ్చరించే వాళ్ళు లేరు. దేవుని కృప మీదే ఆధారపడుతున్నావా, విశ్వాసంలో ఎదుగుతున్నావా అని అడిగేవాళ్ళు. సంఘాలకు కానుకలు ఇస్తున్నావా, లేకపోతే ఉపవాసాలు ఉంటున్నావా, మొన్న ప్రార్థనకి ఎందుకు రాలేదు, నిన్న ప్రార్థనకి ఎందుకు రాలేదు, ఉపవాసం ఎందుకు ఉండలేదు, లేకపోతే ఇట్లాంటి హెచ్చరికలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మంచిదే, కాదంటలేదు, ఇవ్వచ్చు అటువంటి హెచ్చరికలు, కానీ వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. అసలు జీవితం ఎలా ఉంది, దేవుడు మాట్లాడా, ఎప్పుడైనా దేవుని స్వరం విన్నావా, దేవుని చిత్తం ఎప్పుడైనా కనుక్కున్నావా, చేసావా అని అడిగేవాళ్ళే లేరు. దేవునితో సంబంధం ఎలాగుందని అడిగేవాళ్ళే లేరు. ఒక దైవ సేవకుడు ఒకసారి ఒక ఆదివారం రోజు సంఘానికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకొని బాగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి దేవుని వాక్యం చెప్పడానికి సంఘానికి వచ్చినప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటంటే, సంఘంలో ఒక్కళ్ళు కూడా సిద్ధపడి సంఘానికి రాలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి చెప్పాడు. ఆ సంఘంలో ఆ సేవకునికి
అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవా మరి ఏం చేయమంటావంటే, వర్షిప్పే క్యాన్సిల్ చేసి నెక్స్ట్ వీక్ వచ్చే వారం అందరినీ ఏడ్చి ప్రార్థన చేసుకొని సిద్ధపడి రమ్మని చెప్పు అన్నా. ఆయన ఆ రోజు ఆదివారం రోజు ఆరాధనని ఆపేసి, మీరు వచ్చే వారం సిద్ధపడి వస్తే దేవుడు మాట్లాడతాడు, లేకపోతే దేవుడు మాట్లాడనని చెప్పేశాడు అని చెప్పి ఆ వారానికి వాక్యమే చెప్పకుండా, ఆరాధనే లేకుండా అందరినీ ఇంటికి పంపించేశాడు. ఎవరు ఈ రోజుల్లో దేవుని బైబిల్ స్టడీకి, చర్చికి సిద్ధపడి వచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అసలు సమయం ఇవ్వడమే ఎక్కువ. నాకు ఆఫీసులో అవ్వదండి, నాకు ఉద్యోగంలో అవ్వదండి, మా పిల్లలతో అవ్వదండి. ఇష్టం వచ్చిన సాకులు చెప్పి దేవుణ్ణి అసలు పట్టించుకోకుండా, కృప మీద కృప అంటేనే తెలియకుండా, ఆధారపడకుండా, దేవుని వాక్యమే అర్థం కాకుండా, వాక్యం ఏం చెప్తుందో తెలియకుండా, దేవుడు వాక్యం ఒకటి చెప్తుంటే మనం ఇంకోటి అర్థం చేసుకొని, అటువంటి భయంకరమైన మోసకరమైన జీవితాల్లో బ్రతుకుతున్నారు అనేక మంది క్రైస్తవులు. అనేక మంది. చూడండి, ఆలోచించుకోండి, జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడండి. ఈ ఆచారాల వలన నియమాలు పాటించడం వలన ఉపయోగం లేదండి. దేవునితో సంబంధం చూసుకోండి. 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. మనల్ని శాపం నుంచి విడిపించాలని యేసు ప్రభు వారు మ్రాను మీద వేలాడారు. ఆయన శాపం అయిపోయాడు. అయినా మనం ఇంకా శాపంలో బ్రతుకుతున్నారు అనేక మంది. ఈ విడుదల దొరకట్లేదు చాలా మందికి. ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డామన్న జ్ఞానం చాలా మందికి లేదు. ఇంకా పాత నిబంధన కాలంలో బ్రతుకుతున్నారు అనేక మంది. ధర్మశాస్త్రం మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు చాలా మంది. చూడండి, ఇదేదో చూడండి చూడండి క్రైస్తవ జీవితం అంటే ఏదో ఏం చేయాలండి, ఏమేం చేయమంటారు? అది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఓ మినిమం, బేర్ మినిమం ఇవన్నీ చేస్తే సరిపోద్దా? అలాంటిది కాదు క్రైస్తవం. క్రైస్తవ్యం దేవుడు విస్తారంగా, దేవుని బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే, యేసు ప్రభు వారి కృప అంతు లేకుండా కృప ఇచ్చాడు. కృప యేసు ప్రభు వారికి దొరికిందని ఉంది. ఇమ్మెజరబుల్ గ్రేస్ అంటే కొలతలు లేకుండా దేవుడు ఇచ్చాడు కృపని. మనకు కూడా అటువంటి కృపే దొరుకుతుంది ఇప్పుడు. కొలతలు లేవు, అంత కృప దేవుడు అనుగ్రహిస్తుంటే అవసరం లేకుండా ఎవ్వరికి కూడా దేవుని కృప అవసరం లేదు. ఈరోజు మీరు చూస్తే నాకు అవసరం లేదండి, డబ్బులుంటే చాలు, దేవుడా నాకు ఉద్యోగం ఇయ్యు చాలు, దేవుడా నాకు ఇల్లు ఇయ్యు చాలు, దేవుడా నాకు అంటే తప్పుడు బోధకులు కూడా అట్లనే తయారయ్యారు కదా. ఓ వీళ్ళకి ఇల్లు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కావాలి, లేకపోతే ఇది కావాలి, పిల్లలకి మంచి ఉద్యోగాలు కావాలి అని వాళ్ళు కూడా, మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, మా చర్చికి రండి, మా చర్చికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా చర్చికి వస్తే ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పి మోసం చేసి యేసు ప్రభు వారి కృపను దూరం చేస్తున్నారు అనేక మంది. ఈ గలతీ సంఘం ఎట్లయితే కృపకు దూరం అయిపోతుందో అలాగ అనేక సంఘాలు నశించిపోతూ, కుటుంబాలు నశించిపోతూ, వ్యక్తిగత జీవితాలు నశించిపోతున్న పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. ఆలోచించుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. లేకపోతే మన జీవితాలు మనం మార్చుకోకపోతే ఇది చివరి దినాలు, అంత్యకాలంలో మనం ఉన్నాము. మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారన్నది మన చేతుల్లో లేదు. అంటే దేవునితో మనకి రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు, మిగతా అంటే మనం ఇతరుల పట్ల లేకపోతే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అన్నది మనం చూసినప్పుడు మనం మార్చుకోవాలన్నది, మనం దేవునితో రిలేషన్షిప్ చెక్ చేసుకోవాలన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం యాక్చువల్గా అది. అటువంటి అవగాహన, అటువంటి గ్రహింపు మనకు చాలాసార్లు రాదు.
ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తాం. లేకపోతే వేరే వాళ్ళని ఇది అనుకుంటాం, అది అనుకుంటాం. ఇలా చేశారు, అలా చేశారు. కానీ మనల్ని మనం చెక్ చేసుకోం. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. థ్యాంక్ యూ. మహోన్నతుడా, మా పరిశుద్ధుడా, మహాగణుడానికి వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి గలతి సంఘం లాంటి పరిస్థితే నాయన, మరి అనేక మంది నాయన మరి మాలో కూడా ఉంటుంది ప్రభు. విశ్వాసంతో ఆరంభించిన ఆ యొక్క విశ్వాసంలో కొనసాగుతూ ఒకలాంటి వేషధారణలోనికి ఒకవేళ వెళ్ళిపోయి క్రియల మీద ఆధారపడిపోయే స్థితిలో ఏమన్నా ఉంటున్నామేమో అని ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నాయన ఈ సాయంకాల సమయంలో నీ మాటల ద్వారా తండ్రి ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రములు. నిజమే ప్రభా, నీ యొక్క కృప మీదనే నాయన మేము ఆధారపడి జీవించగలిగేది. క్రియల వలన తండ్రి మరి మాకు ఒరిగేది ఏమీ లేదు ప్రభా. అయ్యా నిజంగానే నీ యొక్క కృప మీద ఆధారపడి విశ్వాసంతో జీవించినప్పుడు తండ్రి విశ్వాస సంబంధమైన క్రియలు మీరు ముందే సిద్ధపరిచిన సత్క్రియలు నాయన మేము చేయగలం. అయితే వాటి మీద తండ్రి మేము దృష్టి పెట్టము. మేము క్రియ చేస్తున్నాం అనే దాని మీద మా దృష్టి వెళ్ళదు, కానీ కేవలం మా యొక్క విశ్వాసం మీదనే నాయన మరి దృష్టి పెట్టుకొని మేము ముందుకు కొనసాగలం ప్రభా. అటువంటి విధంగా నాయన మరి విశ్వాసంగా తండ్రి విశ్వాసం మీద ఆధారపడి నీ యొక్క కృప మీద నాయన ఆధారపడి జీవించుటకు సహాయం దయచేయండి ప్రభు. అయా ప్రతి ఒక్కరం కూడా విన్న ఈ వాక్యం ద్వారా నాయన మా యొక్క హృదయంలో తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నాము, మీతో ఎట్లాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాము, నిజంగానే విశ్వాసం మూలంగా ఆరంభించిన మేము అదే విశ్వాసంలో కొనసాగుతున్నామా, లేదంటే క్రియల్లోకి ఏమన్నా వెళ్ళిపోయామా అని మమ్మల్ని మేము నాయన పరీక్షించుకోవడానికి తండ్రి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. అయా మీ యొక్క కృప తండ్రి మరి కొలత లేనంతగా నాయన దొరుకుతున్నది. అది దొరుకుతున్నంత సమయంలోనే తండ్రి అయా మీ యొక్క కృప కింద తండ్రి దీనులమై జీవించుటకు సహాయం దయచేయండి. ఒక్కసారి కృప ఎత్తబడితే భయంకరమైన పరిస్థితి ప్రభా. అయా నాయన అటువంటి శాపానికి మేము ఎవరం లోను కాకుండా ప్రభా అయా మీ కృపలోనే జీవించుటకు విశ్వాసం మీద ఆధారపడి నాయన మరి మేము ముందుకు కొనసాగుటకు సహాయము దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయా నాయన పదే 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 ప్రతిరోజు కూడా నాయన నీ యొక్క కృప, ఆ యొక్క సిలువ, నీ యొక్క మరణ పునరుద్ధానాలు, ఆ యొక్క సిలువను కూర్చిన సువార్తను నాయన ఒకసారి ధ్యానించుకోటకు సహాయం దయచేయండి ప్రభా. అయా నాయన మా జీవితం ఎట్లా మేము ఆరంభించామో, మా విశ్వాసం ఎలా ఆరంభించామో, మా యొక్క ప్రేమ తండ్రి మొదటి ప్రేమను కలిగే ఉన్నామా నీ మీద అని ప్రతిరోజు మమ్మల్ని మేము తండ్రి మరి చెక్ చేసుకోవటానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి సహాయం దయచేయండి ప్రభు. అయా నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి మా పక్కనున్న తోటి విశ్వాసుల్ని కూడా బలపరుచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగే కృప మా అందరికీ దయచేయమని అయా నాయన విన్న ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఫలింపచేయమని విన్న వాక్యము మాలో నాయన మరి పని చేయటకు సహాయం దయచేయమని మా యొక్క జీవితాల ద్వారా మీరు మహిమగంతా ప్రభావం పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.